స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడే భయ్య ఇరుముడి సినిమా చూశాను, నాకైతే వేరే లెవెల్ ఉంది భయ్య సినిమా. మన రవితేజ గారిని నేను అయ్యప్ప దేవుని చూశాను భయ్య. రియల్ గా తండ్రి ఉంటే ఇలాంటి తండ్రి ఉండాలన్నట్టు మీ సినిమాలో చూపించారు. మెయిన్ గా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, శివ నిర్మాణ గారు. సో మీరు తీసిన స్క్రీన్ ప్లే అయినా ఆ స్టోరీ వెంట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ గా భయ్య సినిమాలో మన రవితేజ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ భయ్య. అసలు ప్రతి సీన్ భయ్య, ఆ సీన్ అయినా ఆ ఎలివేషన్ అయినా వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఒక సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది భయ్య, మందు బాటిల్ తాగి కత్తి పట్టుకొని నరుకుతాడు భయ్య. అసలు ఊచకోత అని చెప్పుకోవచ్చు భయ్య. మన మాస్ మహారాజా గారు ఎన్ని సినిమాలు తీసినా ఇలాంటి సినిమా ఒక గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు భయ్య. చాలా చాలా బాగుంది. మెయిన్ గా మాత్రం ఉంటే ఇలాంటి తండ్రి ఉండాలి ఒక బిడ్డకు అన్నట్టు. తన బిడ్డకు కష్టం ఉంటే తండ్రి ఎలా చేస్తాడో అలా చేశాడు భయ్య. అసలు ఎదిరిపోయింది భయ్య స్టోరీ. అసలు ఒక్కొక్క సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది, గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మాత్రం ఈ సినిమాలో భయ్య మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, ఆ సినిమా ఆ సాంగ్ కోసం అయితే పోయాను భయ్య. సెకండ్ హాఫ్ లో వస్తే భయ్య అసలు ఎదిరిపోయింది భయ్య. అసలు ఆ సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ అయ్యప్ప స్వామి భక్తులకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా చూడాలి భయ్య. ఎందుకంటే మన సమాజంలో ఏం జరుగుతుందో, అంటే స్కూల్లో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయో, అంటే 5th క్లాస్ తర్వాత 6th 7th 8th ఆ స్కూల్ కి ఎందుకు పంపారు, అసలు ఆ భయం ఏందో, అంటే ఊరి సమస్య ఏందో మన రవితేజ గారు చాలా చాలా చక్కగా అంటే చూపించిన విధానం నాకు బాగా నచ్చింది. మెయిన్ గా మాత్రం చెప్పుకోవాలంటే భయ్య మన మాస్ మహారాజా గారు రవితేజ గారు ఎంత చెప్పుకున్నా తక్కువే. అతనికి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం 100% న్యాయం చేసిండు. ఒక అయ్యప్ప దేవుడు అవపడ్డాడు భయ్య నాకు మన రవితేజ దాంట్లో. ఒక అయ్యప్ప దేవుడు అవపడ్డాడు, చాలా చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ అలా ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది భయ్య. పక్కా చాలా మందికి నచ్చుతుంది. ఎందుకంటే ఒక తండ్రి మందు తాగినప్పుడు ఎలా ఉంటాడు, మాల వేసుకున్నప్పుడు ఎలా ఉంటాడు, మస్తు చూపించారు భయ్య. నాకైతే వేరే లెవెల్ నచ్చింది. సో మీ అందరు నచ్చింది, పక్క సినిమాకి వెళ్ళండి. మాస్ మహారాజా కంబ్యాక్ మూవీ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా చాలా బాగుంది, ప్రతి సీన్ చాలా బాగుంది. మీరు చూడండి, పక్క థియేటర్లో మీకు నచ్చుతుంది.